భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ విజయాన్ని కాంక్షిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. కొమ్ము నృత్యాలు, తలపై బిందెలు పెట్టుకుని బంజారా మహిళల సంప్రదాయ నృత్యాలు ఆలరించాయి. ప్రజలను అనేక ప్రలోభాలకు గురిచేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకుంది అని పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు బీజేపీని, ప్రధాని మోదీపై అర్థంపార్థం లేని విమర్శలు చేస్తూ దేశంలో అధికారం చేజిక్కించుకునేందుకు మోసపూరితమైన ప్రయత్నాలు చేస్తున్నారు అని ఆరోపించారు. రాజ్యాంగంలో అంబేద్కర్ ప్రవేశ రిజర్వేషన్లను అమలు చేసేందుకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారని చెప్పారు. ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ ప్రధాని కావాలని ఆశపడుతున్నారని, అయితే ఆ కోరిక ఎప్పుడు నెరవేరదు అన్నారు. మూడోసారి మోదీ ప్రధాని కాబోతున్నారని సుధాకర్ రెడ్డి జోస్యం చెప్పారు. భూమి ఆకాశం ఏది వదిలిపెట్టల, బొగ్గు కుంభకోణం, మట్టి కుంభకోణం, అన్ని కుంభకోణాలు మేము కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పుకోవడానికి ఏ అభివృద్ధి లేకపోయినా ఇవాళ సమాజంలో వర్గ వైషమ్యాల్లో పెట్టి మరి ఇవాళ సామరస్యానికి భంగం కలిగే మాటలు బీజేపీకి ఓటేస్తేనట రిజర్వేషన్లు పోతాయని చెప్పి కొత్త పనులు ఎత్తుకున్నాడు. బయటకు మాటలు మాట్లాడుతున్నారు. నరేంద్ర మోడీ గారు వారు చెప్పారు, నేను బతికున్నంత వరకు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తా, గిరిజన హక్కులు పరిరక్షిస్తా, దళితుల హక్కులు పరిరక్షిస్తా, ఓబీసీ రిజర్వేషన్లు పరిరక్షిస్తా. రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతుందో అర్థం కాదు. పాపం మనకి ఎండలో తిరిగి వడదెబ్బ తగిలితే ఆయనకి రాజకీయంగా వడదెబ్బ తగిలి పాపం ఎప్పుడు ఆయన జీవిత కాలంలో ప్రధానమంత్రి కాడు. ఆ కోరిక నెరవేరదు. ఈర్ష్య అసూయతో నరేంద్ర మోడీ గారి పైన రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.